మీరు అధికారాన్ని పట్టుకొని ఎమర్జెన్సీ చేసిండ్రు. ఇప్పుడు మీరు ఏమంటుండ్రు? మేము రాజ్యాంగం మార్చేది మీరు 100 సార్లు చేసిండ్రు. అంబేద్కర్ గారిని గౌరవించలేదు మీరు, వాళ్ళని అవమానం చేసింది ఎన్నోసార్లు. అంబేద్కర్ గారిని వాళ్ళ సెక్రటరీని వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకొని మీరు ద్రోహం చేసి ఆయనను బాంబే నార్త్ ఎలక్షన్లో ఓడగొట్టిండ్రు. రెండోసారి కూడా ఓడగొట్టిండ్రు. మీరు వారికి గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు ఇచ్చింది మేము భారతరత్న ఇచ్చినాం. మీరు అంబేద్కర్ గారిని గౌరవించేది మేము. వారి పుట్టిన జాగా, వారు చదువుకున్న జాగాల, ఇంగ్లాండ్ ఉన్న జాగాల, లేకుంటే రాజ్యాంగం రాసేటప్పుడు ఉన్న ఇల్లు, ఇవన్నీ కూడా ఓ పుణ్యక్షేత్రాలు దాదాపు పాంచుదామని చేసేది మేము అంబేద్కర్ గారును వారి రిజర్వేషన్స్ పాటిస్తున్నారు. మీరు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని, హైకోర్టును, సుప్రీంకోర్టును వ్యతిరేకించి ముస్లిం రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. అది కొట్టేస్తుంది కూడా ముస్లిం రిజర్వేషన్స్. మీరు రిజర్వేషన్స్ తీసేటోళ్ళు, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము. మీరు కర్ణాటకలో బీసీల, ఓబీసీల రిజర్వేషన్స్ 4% తక్కువ చేసి అది ముస్లిమ్స్కి ఇచ్చింది మీరు. మేము ఎస్సీలను, ఎస్టీలను కాపాడేటోళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము. ఈడబ్ల్యూఎస్ అతిపేద ఇతర కులాలకు కూడా రిజర్వేషన్స్ ఇచ్చింది మేము. మీరు ఇంకో చరిత్ర, ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మర్చిపోయినారు. ఎమర్జెన్సీ యాదుకుందా అందరికీ, కానీ మీకు యాదుకుందా నస్బందీ, నషాబందీ అనేది? అప్పుడు ఏం చేసిండ్రు? ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్స్ కాదు ఖతం చేయాలి. అప్పుడు మీ డైలాగ్ ఏముండే? గరీబీ హటావ్ అనుకుంటా, గరీబ్కు హటాయే, గరీబ్కు ఖతం కరే. ఏంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ పేదోళ్లను, ముఖ్యంగా ఎస్సీస్లను పట్టుకుపోయి 60 లక్షల ఎస్సీస్లను పట్టుకుపోయి, ముఖ్యంగా పేద ఎస్సీలను పట్టుకుపోయి బలవంతంగా నస్బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు కనకుంటా ఆపరేషన్ చేసిండ్రు. ఇంత ఘోరమైన చరిత్ర మీకున్నది. దేశానికి ద్రోహం చేసిండ్రు. మీరు మళ్ళా మమ్మలను మతతత్వ పార్టీ అంటారు. మీరు మతతత్వ పార్టీ. మీరు ముస్లింస్లకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసిండ్రు, చేయబోతున్నారు. మేము అందరినీ సమానంగా చూస్తాము. అదే కాక ముస్లింలకు గురించి మాట్లాడితే మీరు మతతత్వ పార్టీ ఎందుకంటున్నా అంటే, మీరున్నప్పుడు ముస్లింస్లకు మక్కా హజ్కు పోతందుకు పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళ పుణ్యక్షేత్రం పోతందుకు పైసలు ఇచ్చిండ్రు. మీరు జెరూసలం పోతందుకు క్రిస్టియన్స్కి పైసలు ఇచ్చిండ్రు, కానీ హిందూస్లకు మన యాదగిరిగుట్ట, మన తిరుపతి, అయోధ్యకు పోతందుకు పైసలు ఇస్తలేరు. ఇది మతతత్వం అంటే ఇది. పాలసీ నుంచి స్కీమ్ల వరకు మతతత్వం. మేము అందరినీ సమానంగా చూస్తాం. అది తప్పేం లేదు. ఇస్తే అందరికీ ఇవ్వండి, హిందువులకు కూడా ఇవ్వండి. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మతతత్వ రాజకీయాలు మంచి లేదు. ఇంకోటి, మీ రాహుల్ గాంధీ ఒక దేశ ప్రధాని కాల్చుకుంటే వాళ్ళందరినీ రిప్రజెంట్ చేయాలి. కేవలం ముస్లిమ్సే కాదు. అక్కడి నుంచి ఆయన సొంత నియోజకవర్గం ఇచ్చిపెట్టి వైనాడు గుట్టలకు పారిపోతుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం మెజారిటీ. సేఫ్ సీట్ అంటే అదొక్కటే దొరికినది. అంటే మీరు ఓన్లీ ముస్లిమ్స్లకు ప్రతినిధా, యావత్ భారతదేశానికి ప్రతినిధా? ఇక్కడున్న మీ అభ్యర్థి అంటున్నాడు, నాకు 4 లక్షల ముస్లిమ్స్ ఉన్నారు, 2 లక్షల క్రిస్టియన్స్ ఉన్నారు, అయితే నేను గెలిచిపోతా. అంటే అందరు తక్కిన హిందూస్ భారతీయులు కాదా? మీ ఓటర్స్ కాదా? ఇవన్నీ తప్పు భాష. ఇవన్నీ మతతత్వ రాజకీయాలు చేసేది మీరు ముస్లిమ్స్ను వాడుకుంటున్నారు, మేము ముస్లిమ్స్ను ఆదుకుంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 31% ముస్లిమ్స్లకు ఇండ్లు కడతందుకు పైసలు వస్తున్నాయి. ముద్రా లోన్స్ హిందువుల కంటే ఎక్కువ ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో 36% ముస్లిమ్స్లకు ముద్రా లోన్స్ వస్తున్నాయి, హిందువుల కంటే ఎక్కువ. ముస్లిమ్స్లను, మైనారిటీస్ను, మెజారిటీస్ను ఆదుకున్నది మేము. అందరినీ సమానంగా చూసేది మీరు ముస్లిమ్స్లను, మైనారిటీస్లను, ఎస్సీస్లను వాడుకున్నారు. ఖతం చేస్తందుకు కూడా ప్రయత్నం చేసిండు. నస్బందీ అని చాలామంది మర్చిపోయిండ్రు. అదే కాక మీ అభ్యర్థిని చూస్తే కూడా ఆయన మీరు కూడా మొదలుపెట్టిన పర్సనల్ అటాక్ నన్ను, నా కుటుంబం మీద. వాళ్ళు ప్రజల కొరకు, తెలంగాణ కొరకు కొట్లాడినోళ్ళు. వాళ్ళు నెహ్రూతోటే కొట్లాడినరు. ఏంటంటే పోలీస్ యాక్షన్ పెట్టు, నెహ్రూ వద్దంటే సర్దార్ పటేల్ దగ్గర పోయిండ్రు. వద్దు అంటే కలిపిండ్రు. కేవీ రంగారెడ్డి గారికి దోకా చేసింది కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు 69 ఉద్యమంలో
అసలుకు అధికారం పార్టీ ఇడిచిపెట్టి వేరే పార్టీ పెట్టి